నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. కాలేజీ హాస్టల్స్లో సెల్ ఫోన్లో నగ్న వీడియోలు తీస్తూ ఒక సంచలనమైన వార్త కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపింది. అయితే అలాంటి ఘటనే మళ్ళీ ప్రస్తుతం తెలంగాణ మహబూబ్ నగర్లో జరిగింది. ఆ వార్త ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాలికల వాష్రూమ్లో సెల్ ఫోన్ కెమెరా. పాలమూరు పాలిటెక్నిక్ కాలేజీలో ఘటన. ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసిన మౌనం. ఏబీవీపీ నేతలు విద్యార్థుల ఆందోళన, నిందితుడి అరెస్టు, ప్రిన్సిపాల్ పైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ వసతి గృహం వాష్రూమ్కి వెళ్ళిన బాలిక అక్కడ కెమెరా ఆన్ చేసి ఉన్న సెల్ ఫోన్ కనిపించడంతో దిగ్భ్రాంతికి గురైంది. ఆ వ్యక్తి ఎవరో గుర్తించి పోలీసులకు పట్టిస్తారనే ఆశతో తండ్రి వయసున్న ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసింది. కానీ ఆ ప్రిన్సిపాల్ మాత్రం ఆ ఫోన్ని తీసుకొని తన దగ్గరే పెట్టుకుని ఏం జరగనట్టుగా ఒక 2 గంటల పాటు కూడా కాలయాపన చేశాడు. ఫిర్యాదు చేసి 2 గంటలైనా పోలీసులకు ప్రిన్సిపల్ సమాచారం ఇవ్వకపోవడంతో అప్పటికే ఘటనపై కలకలం రేగడంతో కళాశాల విద్యార్థులంతా కూడా ప్రిన్సిపల్ గది ఎదుట బైఠాయించి ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే శనివారం ఇది జరిగింది. దీంతో ఏబీవీపీ నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని విద్యార్థులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. కరీంనగర్కు చెందిన సిద్ధార్థ్ అనే ఒక ఓల్డ్ స్టూడెంట్, పాత విద్యార్థి, బ్యాక్లాగ్స్ రాయడానికి అక్కడికి వచ్చాడట. 2 రోజుల క్రితమే వచ్చి ఆ కళాశాలలో ఉండి ఆయనే అతని సెల్ ఫోన్ కెమెరాని ఆన్ చేసి హాస్టల్ వాష్రూమ్లో ఉంచాడని కూడా, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. అయితే దాదాపు 2 గంటల పాటు చేపట్టిన ఈ ధర్నాతో కళాశాల దద్దరిల్లింది. పోలీసులు, కళాశాల నిర్వాహకులు నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపించారు. తాము ఫిర్యాదు చేశాక సెల్ ఫోన్ను తన దగ్గర 2 గంటల పాటు ఉంచుకొని కూడా ప్రిన్సిపల్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేశారని, గదిలో కూడా ఎవరిని రానివ్వలేదని, ఆయనపైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో డిఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. జరిగిన ఘటనపై విచారణ చేస్తామని, కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఆందోళన జరుగుతుండగానే ఒక వ్యక్తి తన సెల్ ఫోన్ పోయిందని కూడా చెప్పడంతో అందరికీ అనుమానం వచ్చి ఆ వ్యక్తినే ఈ నేరం చేసి ఉంటాడని భావించడంతో పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫోన్ అతనిదే అని చెప్పి తేలడంతో అతన్ని అరెస్ట్ చేసి కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. రిమాండ్ విధిస్తామని కూడా భరోసా ఇచ్చారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.